ప్రతినాయక పాత్రలతో ప్రారంభమైన ఆయన సినీ జీవితం కొన్ని సందర్భాల్లో తన సినీ కెరీర్ని ముగిసిపోయిందనుకున్న సమయంలో మళ్ళీ తన నటనతో ప్రేక్షకులను అరయించి పోలీస్ అధికారి పాత్రలతో, తండ్రి పాత్రలతో, అటు కమెడియన్గా గుర్తుండిపోయే పాత్రలు నటించి మెప్పించిన ఆహుతి ప్రసాద్ 1958 జనవరి 2న కోడూరులో జన్మించారు. వారిది వ్యవసాయ కుటుంబం. నాన్నగారు రంగారావు గారు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. ఆయనకు 3 అక్కలు. కోడూరులో ఉన్న 8 ఎకరాలు అమ్మేసి కర్నూలు సమీపంలోని శాంతినగరం అనే చోట భూములు కొని 3-4 ఏళ్ళు వయసులో శాంతినగర్కు వచ్చేశారని, శాంతినగరానికి 5 కిలోమీటర్ల దూరంలోని చంద్రశేఖర్ నగరం అనే చోట తాత నాయనమ్మ కూడా ఉండేవారని, చివరికి రాయచూరు సమీపంలో సింధనూరు దగ్గర పాండురంగ క్యాంపులో స్థిరపడ్డారు. క్యాంపులో పెరిగినందువల్ల కన్నడ భాష బాగా పట్టుబట్టింది. ఆయన విద్యాభ్యాసం నాగార్జున సాగర్, డోన్, కోదాడ ప్రాంతాల్లో సాగింది. ఆయన కళాశాల విద్య కోదాడలో పూర్తి చేశారు. చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి ఉండేది. 9వ తరగతి చదువుతున్నప్పుడు అన్నా చెల్లెలు అనే నాటకంలో తన నటనకు మొదటి బహుమతి రావడంతో నటుడు కావాలన్న ప్రారంభమై అతనితో పెరిగి పెద్దదైంది. 1983 జనవరి 6న హైదరాబాదులో ప్రారంభమైన మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో ప్రసాద్ మొదటి బ్యాచ్లో చేరారు. నటుడు అచ్యుత్, శివాజీరాజా, రామ్ జగన్ వంటి నటులు ఆయన సహా విద్యార్థులుగా ఉండేవారు. వారికి దేవదాస్ కనకాల వంటి వారు నటన నేర్పించారు. 1984లో డిప్లొమా పూర్తి కావడంతో తన బ్యాచ్మేట్స్ అందరూ అప్పటికి తెలుగు సినిమా పరిశ్రమ కేంద్రమైన మద్రాసు వెళ్ళి సినిమా ప్రయత్నాలు చేసుకుంటుండగా ప్రసాద్కి పెళ్ళయ్యి హైదరాబాద్లోని కాపురం పెట్టారు. మద్రాసు పోలేకపోయారు. ప్రసాద్ సమస్యను గమనించిన మధుసూదన్ రావు గారు మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కొన్నేళ్ల తర్వాత మధుసూదన్ రావు గారి దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉషాకిరణ్ మూవీస్ వారి మల్లె మొగ్గల సినిమా పనిచేశారు. ఆయన పనిచేస్తున్న 2వ సినిమా విక్రమ్లో తొలిసారిగా నటించారు. తాతినేని ప్రకాష్ రావు దూరదర్శన్ కోసం చేస్తున్న మీరు ఆలోచించండి అనే కార్యక్రమంలో ప్రసాద్కి అవకాశం ఇచ్చారు. ప్రతాప్ ఆర్ట్స్ థియేటర్లో ఆ సినిమాకి డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ వారికి రాఘవ గారి అబ్బాయి ప్రతాప్ పరిచయం అయ్యాడు. తర్వాత వాళ్ళ బ్యానర్లో ఈ ప్రశ్నకు బదిలేదు అనే సినిమా తీస్తున్నప్పుడు అందులో అతడిని విలన్గా తీసుకున్నారు. నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి ఆ సినిమా ఫస్ట్ కాపీ చూశారు. అప్పటికి ఆయన తలంబరాలు తీశారు. 2వ సినిమాగా ఆహుతి నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రశ్నకు బదిలేది ఆయన నటన ఆయనకు బాగా నచ్చి ఆహుతిలో శంభు ప్రసాద్ పాత్రకు తీసుకున్నారు. 1987లో విడుదలైన ఆహుతి సినిమా ఘన విజయం సాధించడంతో పాటుగా అందులో శంభు ప్రసాద్గా చేసిన పాత్ర ప్రసాద్ నటన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆంధ్రప్రభ పత్రికలో పనిచేసిన సీనియర్ సినీ జర్నలిస్టు ఆంజనేయ శాస్త్రి ఇంటర్వ్యూలో ఆహుతి ప్రసాద్ అని రాయడంతో ప్రారంభమై అతని పేరు ఆహుతి ప్రసాద్గా మారిపోయింది. ఆహుతి ప్రసాద్ ఆహుతి సినిమా విజయాన్ని, తద్వారా తన పాత్రకు లభించిన గుర్తింపుని సరిగా ఉపయోగించుకోలేకపోయారు. కానీ సినిమా విజయంతో చాలా పాత్రలే వచ్చి వాటిని చేసుకుంటూ వెళ్ళారు. ప్రసాద్ నటించిన పోలీస్ భార్య సినిమా విజయంతో కావడంతో ఆ సినిమా హక్కులు కొని కన్నడంలో నిర్మాణం చేశారు. విజయవంతం కావడంతో మరో 2 సినిమాలు తీయగా అందులో ఒకటి దారుణమైన పరాజయం పాలైంది. దాంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు. మరోవైపు కన్నడ సినిమా నిర్మాతగా బిజీగా ఉన్నప్పుడు అందుబాటులో ఉండడేమోనన్న ఉద్దేశంతో తెలుగులో పాత్రలు తగ్గిపోయాయి. 4 సంవత్సరాల పాటు ఎటుకాని స్థితి ఎదుర్కొన్నారు. 1996లో దర్శకుడు కృష్ణవంశీ తన నిన్నే పెళ్లాడితే సినిమాలో కథానాయిక టబు తండ్రిగా ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇవ్వడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. అటు సినిమాల్లో తండ్రి పాత్రలు, పోలీస్ అధికారి పాత్రలు చేయడం
కొనసాగించారు. దాదాపు దశాబ్ది కాలం పాటు అటువంటి పాత్రలే చేశారు. తిరిగి 2007లో కృష్ణవంశీ చందమామ సినిమాలో కథానాయకుడు తండ్రి రామలింగేశ్వరరావు పాత్ర ఇచ్చారు. గోదావరి జిల్లా యాసలో విలక్షణమైన నటనతో చెప్పిన డైలాగులు సినిమా విజయానికి తోడ్పడటంతో ఆహుతి ప్రసాద్ కెరీర్ మరో మలుపు తిరిగింది. కొత్త బంగారు లోకం, బెండప్పారావు, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం, అత్తారింటి దారేది వంటి సినిమాల్లో హాస్యాన్ని పండించే పాత్రలు పోషించారు. 1982లో విజయ నిర్మల ప్రసాద్ వివాహం జరిగింది. వారికి 2 కొడుకులు, భరణి, కార్తిక్. వీరిద్దరూ విదేశాల్లో స్థిరపడ్డారు. నేను నిన్ను ప్రేమిస్తున్న సినిమాలో ప్రతినాయక పాత్రలో ఆహుతి ప్రసాద్ నటనకు గాను 2002 సంవత్సరానికి ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారం అందుకున్నారు. 2007 సంవత్సరానికి గాను నంది పురస్కారాల్లో ఉత్తమ క్యారెక్టర్ నటుడు గుమ్మడి పురస్కారాన్ని చందమామ సినిమాలో రామలింగేశ్వరరావు పాత్రలో నటనకు గాను అందుకున్నారు. తెలుగు సినీ నటుడు, క్యారెక్టర్ నటుడిగా, హాస్య నటుడిగా గుర్తింపు పొంది దాదాపు 300 చిత్రాలకు పైగా సినిమాల్లో నటించారు. 2015 జనవరి 4న క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ అందరికీ దూరంగా తన స్వగ్రామంలో మరణించారు. ఆహుతి ప్రసాద్ గారికి అంబ్రెల్లా రెయిన్ ఛానల్ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ